గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తూ పల్లె ఆర్థిక స్వేచ్ఛకు పెద్దపీట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ ప్రకారం సవరణ చేయనుంది. దీనికి సంబంధించిన ఫైల్ను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73 ప్రకారం గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని నిధులను సమీప ప్రభుత్వ ట్రెజరీలోనే జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోందని గుర్తించిన ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై విధించిన పరిమితులను తొలగించి పాత విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ మేరకు గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా పంచాయతీ బ్యాంక్ ఖాతాలోనే జమ చేసే వెసులుబాటును కల్పించనున్నారు. ఇక ఈ మార్పుతో పంచాయతీలు సొంత ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ, అత్యవసర మరమ్మతులు వంటి పనులను జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. హైదరాబాద్ మహానగర జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల సంరక్షణ కోసం తెచ్చిన 111 జీవో పరిధి నుంచి 10 గ్రామాలకు ఊరట లభించనుంది. జంట జలాశయాల పరివాహకంలోని 84 గ్రామాల నుంచి 10 గ్రామాలను తొలగించనున్నారు. హైదరాబాద్ చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్డును జంట జలాశయాలకు సమీపంలో నుంచి నిర్మించడంతో ఆ 8 పరివాహక ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పటికే రెవెన్యూ, హెచ్ఎండిఏతో పాటు వాటర్ బోర్డు, ఈపీటీఆర్ఐ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. జంట జలాశయాల సంరక్షణకు సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ మీదుగా బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అంశంలో తీసుకుంటున్న చర్యలను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మార్గాల్లోని హైస్పీడ్ రైలు లైను అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేసినట్లు సమాచారం. ఈ 2 రైల్వే లైన్ల అలైన్మెంట్ల అంశాలపై సంబంధించిన అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై మార్గాల అలైన్మెంట్లో గతంలో ఇచ్చిన రూట్ మ్యాప్, తాజాగా చేసిన సవరణ వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ హైస్పీడ్ రైల్వే లైన్ల అలైన్మెంట్ల అంశం ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఆపై మార్పులు చేసిన అలైన్మెంట్లను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కు నివేదించి వాటినే ఖరారు చేయాలని ప్రభుత్వం కోరనుందని సమాచారం.